హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి అలాగే కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి వినాయక చవితి కానుకగా 3 శుభవార్తలు రావడం జరిగింది. ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో కొత్త రేషన్ కార్డు పొందిన వారికి వినాయక చవితి కానుకగా ఈ ఆగస్టులోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 3 అదిరిపోయే శుభవార్తల గురించి మీకు క్లియర్గా వివరించబోతున్నాను. ఇక విషయానికి వస్తే మొదటిగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు పొందుకున్నారో వారికి ఈ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వ్యక్తికి 6 కేజీలు సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూను, జూలై, ఆగస్టు 3 నెలలు ఒకేసారి రేషన్ ఇచ్చిన కొత్త రేషన్ కార్డుదారులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వారికి కూడా రేషన్ అందుతుంది. రెండో శుభవార్త ఏంటంటే కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కార్డు అర్హత కల్పించనుంది. ఆగస్టు 30 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం కింద మీరు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కార్పొరేషన్ హాస్పిటల్లోనూ 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందవచ్చు. అంటే కిడ్నీ, ఎముకలు లేదా ఏ సమస్య అయినా కేవలం రేషన్ కార్డు చూపించి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మూడో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇకపై బియ్యం తీసుకువెళ్ళడానికి సంచి పట్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీకోసం ఉచితంగా సంచి ఇస్తుంది. దానిని బియ్యం మాత్రమే కాకుండా కూరగాయల కోసం కూడా వాడుకోవచ్చు. అదే కాకుండా కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఉచితంగా గ్యాస్ సిలిండరు అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ లభిస్తుంది. మొత్తం మీద కొత్త రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అన్ని పథకాలకు అర్హులవుతారు. ఫ్రెండ్స్, ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.